తేజస్ ఉంది, మిగుంది, మిరాజ్ ఉంది. వీటితో పోల్చుకుంటే అవేమీ కాదు. మరి ముఖ్యంగా JF-17 ఇవి థండర్స్ గా మాట్లాడుకుంటూ ఉంటారు, F-16 ని ఫైటర్స్ గా మాట్లాడుకుంటూ ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. వీటిని ఎదుర్కోవడానికి ఎక్కడా కూడా పాకిస్తాన్కి ఎక్కడా కూడా వాళ్ళకి ఇంత మాత్రం లేదనే చెప్పుకోవాలి. రెండింటిని ఇటు మొత్తం 8 మిసైల్స్ ని పేల్చేసాం, 8 మిసైల్స్ ని కూల్చేయడం జరిగింది. JF-17 ఫైటర్ జెట్స్ ని 17, F-16 1 కూల్చివేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుజరాత్ కి సంబంధించి కూడా అయితే గుజరాత్ మీద కూడా దాడికి దిగింది అనేది కాస్త అప్డేట్స్ అందులో ఒకసారి గుజరాత్ కి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు, పూర్తిగా చీకటి ఎలుముకుంది. ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా సైలెన్స్ మోగించారు. ప్రజలంతా కూడా ఇళ్లలోనే ఉండిపోయారు. కేవలం భద్రతా బలాగాలు మాత్రమే ఇప్పుడు అక్కడికి చేరుకుంటున్నాయి. దాంతోపాటు మరికొంతమంది ఆ వేగం చూడొచ్చు, ఎంత టెన్స్ వాతావరణం ఉందో, ఎటువంటి ఉత్కంఠ వాతావరణం ఉంది, ఎటువంటి భయోత్పాతం అక్కడ ఉంది అనేది. మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు నేను ఉన్న ప్రాంతం ఒక్కసారిగా సైరన్లు మోగితే దాంతోపాటు మిసైల్స్ దాడికి వస్తాయి. ఒక F-16 దాంతోపాటు JF-17 లాంటివి మనల్ని ఇన్ఫాక్ట్ మనమే దాడి చేసేందుకు వస్తే ఇలా ఉంటుంది. ప్రస్తుతం జమ్మూలో అటువంటి పరిస్థితి ఉంది. బాంబుల మోత మోగుతోంది. ఓ పక్క ఇటు డ్రోన్లను పేల్చేసింది భారత్. ఇంటర్సెప్టర్ యాంటీ మిసైల్ కి సంబంధించిన సిస్టమ్, యాంటీ మిసైల్ సిస్టమ్ ఇటు డ్రోన్లను పేల్చేసిన తర్వాత F-16 ని ఈ S-400 కావచ్చు, దాంతోపాటు మరికొన్ని ఇంటర్సెప్టర్స్ గా మాట్లాడుకునే ఆకాష్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రెసెంట్ అక్కడ వాటిని పొందుపరచడం జరిగింది. వాటితోనే ఇటు ప్రతిఘటనకు దించడం జరిగింది. ఇప్పుడు జెట్స్, మన ఫైటర్ జెట్స్ కూడా రంగంలోకి దిగాయి. మన దగ్గర ఒక్కసారి చూసే ప్రయత్నం చేస్తే జస్ట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. రఫేల్, దాంతోపాటు తేజస్, మిరాజ్ లాంటివి ఉన్నాయి. మౌళి గారు మాతో పాటు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఆల్రైట్, మౌళి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మౌళి గారు ప్రెసెంట్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కూడా ప్రెసెంట్ హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి సినారియో ఉంది? మీకు ఒక విషయం చెప్పాలి, మన యుద్ధ విమానాలు అత్యంత పవర్ఫుల్, మనకు ఫ్రాన్స్ నుంచి వచ్చిన రఫేల్ యుద్ధ విమానాలు కూడా రెడీ అవుతున్నాయి. పంజాబ్ లోని ఎయిర్ బేస్ నుంచి రెడీ అవుతున్నాయి. మన దగ్గర చాలా పవర్ఫుల్ గా ఉన్న తేజస్ ఉంది, మిరాజ్ ఉంది, సుఖోయ్ ఉంది. ఈ యుద్ధ విమానాలు కూడా రెడీ అవుతున్నాయి పాకిస్తాన్ మీద దాడి చేయడానికి. ఈ రాత్రి పాకిస్తాన్ కు కాలరాత్రి అవుతుంది. ఖచ్చితంగా మన యుద్ధ విమానాలు బాంబింగ్ చేయబోతున్నాయి. పాకిస్తాన్ సర్వనాశనం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సచిన్ ప్రయత్నించండి. పాకిస్తాన్ కి సంబంధించిన మిసైల్స్ ని, డ్రోన్లని గాల్లోనే పేల్చేస్తోంది భారత్. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కూడా హై అలర్ట్ ని ప్రకటించినట్టే ప్రస్తుతం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ జైసల్మేర్ కి సంబంధించి కూడా ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేయడం, అక్కడ కూడా అటాక్ కి దిగుతోందని తెలిసిందో అక్కడ కూడా బ్లాక్అవుట్ ని ప్రకటించడం జరిగింది. రిమెంబర్, ఎప్పుడైనా ఏ క్షణమైనా భారతదేశంలోని ఏ భూభాగం మీదైనా దాడి చేసే అవకాశం పాకిస్తాన్ దిగుతుంది, తెగబడుతుంది, ఒకటే చెబుతోంది. ఇన్ఫాక్ట్ ఒకసారి నేను మార్చపడుకుంటా, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఏమంటున్నాడు ఖాజా ఆసిఫ్, మేము చచ్చిపోతే ప్రపంచం కూడా చచ్చిపోవాలి, ఒకవేళ మేము బతుకుంటేనే ప్రపంచం బతుకుతుంది అంటే వీళ్ళు ఎటువంటి దుర్మార్గానికి తెగబడుతున్నారు, ఎటువంటి పైశాచికానికి తెగబడే అవకాశం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఇటు వరుస బాంబులను వేయడం జరుగుతుంది, మిసైల్స్ ఉపయోగించడం జరుగుతోంది. కానీ వాటిని భారత్ బీభత్సంగా తిప్పికొడుతోంది. అక్కడ మీరు చూడొచ్చు, సర్కిల్లో మినుగుమంటూ వస్తోంది అదే మిసైల్. ఆ ఎరుపు మిసైల్ ని ఒకసారిగా గాల్లో పట్టి పేల్చేసింది. ఆపరేషన్ సింధూర్ 2.0 మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో వెళ్లే అవకాశం ఉందా అంటే అవునన్నమాట వినిపిస్తోంది. ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం 10 పాక్ డ్రోన్లను S-400 పేల్చేసింది. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడికి ప్రయత్నించేందుకు చేసినప్పుడు రిమెంబర్ 10 మిసైల్స్ ని పేల్చేసినట్టుగా తెలుస్తోంది భారత్. పంజాబ్ లోని ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు. ఒక్కసారి అక్కడ విజువల్ ని చూద్దాం. రైట్,
విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు జమ్మూలో ఎటువంటి పరిస్థితి ఉందనేది, జైసల్మేర్ కి సంబంధించి కూడా ప్రస్తుతం డ్రోన్లతో దాడి చేసేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే బికనీర్ మీద కూడా డ్రోన్లకు దాడికి దిగబోతోంది పాకిస్తాన్ అనేది సమాచారం అందుతోంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇటు ఎక్కడా కూడా హెవీ ఎక్స్చేంజ్ అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో రెండు వైపులా తీవ్రమైన స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. బికనూరులో కూడా డ్రోన్ల దాడికి దిగే అవకాశం ఉంది అనేది భారత్కు అందిన సమాచారం. పాకిస్తాన్ ఈ రోజు బీభత్సమైన దాడికి దిగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తీవ్రమైన ప్రతిఘటన అందిస్తోంది. పాకిస్తాన్ కి సంబంధించి పూర్తిగా మిసైల్ సిస్టమ్ ని పడేశాయి. ఇటు 10 డ్రోన్లను భారత్ కూల్చేస్తుంది. ఇటు రాజస్థాన్ తో పాటు పంజాబ్ అలాగే మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా హై అలర్ట్ ఇచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రాత్రంతా కూడా చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. జమ్మూకి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అలజడి వినిపించకూడదు, సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. మీ ప్రాణాలు మీకు ఇన్ఫాక్ట్ మీ ప్రాణాలకు మీరే రక్ష. ఎట్ ద సేమ్ టైం శత్రువుల పని పట్టేందుకు భారత వైమానిక దళం ఇప్పటికే అక్కడికి దిగింది. దాంతోపాటు ఆత్మాహుతి బాంబులు అక్కడికి పంపించినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది పూర్తి స్థాయిలో అక్కడ పాకిస్తాన్ కి సంబంధించి ఎప్పుడైతే పాకిస్తాన్ ఇటు ఘోరమైన తప్పిదం చేసింది. ఎప్పుడైతే దాడి చేస్తుందో పాకిస్తాన్ ఘోరమైన తప్పిదానికి పాల్పడింది. నిన్నటి వరకు చూసుకుంటే శాంతి చర్చలైన పాకిస్తాన్ ఎప్పుడైతే భారత్ లాహోర్ మీద దాడికి దిగిందో, లాహోర్ ఎయిర్పోర్ట్ కావచ్చు, కరాచీ పోర్టులకు సంబంధించి ఎప్పుడైతే ఎమర్జెన్సీ ప్రకటించిన పరిస్థితి ఉందో అక్కడ ఘటన తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్ ప్రతిఘటన ప్రారంభించింది. పాకిస్తాన్ ప్రతిఘటనలో ఇటు భారత్ బలంగా తిప్పికొడుతోంది. ఢిల్లీకి సంబంధించి కూడా ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ ని ఆపేశారు. ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ని కూడా ఆపేసింది భారత్. అంటే ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు భారత్ ఇప్పుడు ప్రతి అడుగును క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి అడుగుని దగ్గర ఉండి ఇటు ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే హోంమంత్రి అమిత్ షా వీళ్ళు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్న రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామ్దాస్, ప్రెసెంట్ ప్రభుత్వం ఎటువంటి చర్యలకు దిగుతోంది? డెఫినెట్ గా పూర్తిగా మన అన్ని సిస్టమ్స్ ని యాక్టివేట్ చేసాం. ప్రధానంగా ఇప్పుడు జమ్మూ ఉధంపూర్ కూడా బ్లాక్అవుట్ చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ అలాగే జమ్మూలోని ఆర్ఎస్పురా, చానీ హిమ్మత్ ఈ ప్రాంతాన్ని కూడా పూర్తిగా ఆ ప్రాంతాన్ని కూడా బ్లాక్అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కంప్లీట్ గా సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వీళ్ళు టార్గెట్ చేశారు. సంబా, అఖ్నూర్, జమ్మూ, అలాగే పఠాన్కోట్, ఉదంపూర్ అలాగే జైసల్మేర్ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల వంటి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అలాగే జమ్మూ ప్రాంతాలను కంప్లీట్ గా వాళ్ళు పూర్తిగా ఆ లక్ష్యంగా పెట్టుకొని ఈ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సూసైడ్ డ్రోన్స్, ఆత్మాహుతి డ్రోన్లను వాళ్ళు మన మీద అటాక్ కోసం ప్రయోగించినట్టుగా కంప్లీట్ గా అర్థమవుతుంది. మనం కూడా ఇలాంటి ఆత్మాహుతి డ్రోన్లని ప్రయోగించాం మొన్నటి భారత్ చేసినటువంటి సింధూర్ ఆపరేషన్ లో. సో ఆ రకంగా ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఆ రకమైన డ్రోన్స్ ని, సూసైడల్ డ్రోన్స్ ని ఇండియా పైకి అటాక్ చేయించినట్టుగా తెలుస్తుంది. ఆ డ్రోన్ల ద్వారా ఇప్పుడు కొన్ని దాడులు చేయగలిగింది. కానీ చాలా ప్రాంతాల్లో మనం తిప్పికొట్టినట్టుగా కనబడుతుంది. 100% వాటన్నిటి కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి కనబడుతుంది. కొన్ని చోట్ల జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొన్ని రాకెట్ డ్రోన్లు దాడులు జరిగిన పరిస్థితి కనబడుతుంది. చాలా చోట్ల ఇప్పటికైతే అన్ని ప్రదేశాల్లో మనం పూర్తిగా యాక్టివేట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా మన ఇంటర్సెప్టార్స్ యాక్టివేట్ అయ్యి కంప్లీట్ గా వాటిని ఇప్పటికప్పుడు డిస్ట్రాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూస్తే కనుక మన ఇంటర్సెప్షన్ ఏ రకంగా కొనసాగుతుందో మనం చూడొచ్చు. పూర్తిగా S-400 ఆకాష్ పూర్తిగా కంప్లీట్ గా యాక్టివేట్ అయ్యి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా ప్రస్తుతం మనము ఆధీనంలోకి తీసుకున్నాము. ముఖ్యంగా గగనతలంలో ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా ఈ రాత్రి కూడా పాకిస్తాన్ ఖచ్చితంగా చెలరేగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా భారత్ లోని కొన్ని సరిహద్దులను టార్గెట్ గా చేసుకొని అండ్ మన మోర్ ఓవర్ F-16 అమెరికన్ మేడ్ F-16 యుద్ధ విమానాలను కూడా కూల్చివేయగలిగింది భారత్. అంటే ఏ రకంగా మనము వాళ్ళ యుద్ధ సన్నాహాలను తిప్పికొడుతున్నాము, వాళ్ళ ప్రతీకారాన్ని ఏ రకంగా మనం తిప్పికొట్టినా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అలాగే AF-17 కూడా తిప్పికొట్టగలిగాము, వాళ్ళ డ్రోన్లను చాలా వరకు కూల్చివేయగలిగాము. సో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ముఖ్యంగా ఈ 4 సరిహద్దు రాష్ట్రాల్లో ప్రధానంగా జమ్మూ, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా మిలిటరీ బేసెస్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు అలాగే ఎయిర్ స్ట్రిప్స్ అన్ని కూడా కంప్లీట్ గా పూర్తి స్థాయి అప్రమత్తత
కంప్లీట్ అలర్ట్ తో భారత ప్రభుత్వం ఆర్మీ అన్ని రకాలుగా ఉండండి. ఇప్పటికే అక్కడ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇటు పంజాబ్ కి సంబంధించి, రాజస్థాన్ కి సంబంధించి, అలాగే జమ్మూ, ఈ 3 ప్రాంతాలకు కూడా హై అలర్ట్ జారీ చేసింది. రేపు ఉదయం ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం ఎప్పుడైతే భారత్ కు సమాచారం అందిందో 8 గంటలకే పంజాబ్ కి చెప్పుకొచ్చింది ఈ రోజు దాడి జరిగే అవకాశం ఉంది. ఈ రోజు దాడి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు బ్లాక్అవుట్ పాటించాలని చెప్పుకొచ్చిన కొద్ది సేపట్లోని, కొద్ది గంటల వ్యవధిలోని ఇటు దాడులకు దిగింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? పాకిస్తాన్ ఘోర తప్పిదం చేసిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఇన్ఫాక్ట్ మా మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. చంద్రమౌళి గారు, ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? మరీ ముఖ్యంగా ఘోర తప్పిదం చేసింది పాకిస్తాన్ అనేది ఇటు సోషల్ మీడియా వేదిక కాదు, సగటు భారతీయుడు అనుకుంటున్నమాట. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ రోజు రాత్రి? సచిన్, ఈ రోజు రాత్రి ఖచ్చితంగా భారత్ వైపు నుంచి ఒక ప్రతీకార చర్య జరుగుతుంది. ఇప్పటికే పంజాబ్ లో ఉన్న ఎయిర్ ఫోర్స్ నుంచి మన రఫేల్ విమానాలు, రఫేల్ ఫైటర్స్ రెడీ అవుతున్నాయి. దీనికి తోడుగా రష్యన్ మేడ్ సుకోయ్ యుద్ధ విమానాలు కూడా రెడీ చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ వదిలేది లేదు, పాకిస్తాన్ పైన ప్రతీకారం తీసుకోవాల్సిందే అని ఢిల్లీ నుంచి కూడా ఇప్పటికే ప్రధానమంత్రి, రక్షణ మంత్రితో కానీ, త్రివిధ దళాల అధిపతులతో కానీ మాట్లాడడం జరిగింది. పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలి. నిన్న రాత్రి వాళ్ళు ప్రయోగించిన అన్ని డ్రోన్లను, అన్ని మిసైల్స్ ను కూల్చివేసిన తర్వాత కూడా పాకిస్తాన్ కు బుద్ధి రాలేదు. ఈ రోజు ఉదయం ప్రయత్నించండి, ఎందుకంటే ఎన్నోదో బిగ్ డెవలప్మెంట్ అందుతోంది. ధర్మశాలలో జరుగుతున్న IPL మ్యాచ్ ఇప్పుడు ఆపేయడం జరిగింది. ఇటు భారత్ పై పాకిస్తాన్ దాడి నేపథ్యంలో బ్లాక్అవుట్ అక్కడ పాటించారు. ప్రస్తుతం ధర్మశాలలో జరుగుతున్న IPL మ్యాచ్ ఆపేయడం జరుగుతోంది. ఇటు భారత్ పై పెను ప్రభావాన్ని చూపించబోతోందా అంటే ఎటువంటి సమాధానం ఉండబోతుందనేది ప్రపంచం చూస్తోంది. హెవీ రిటాలియేషన్ జరుగుతోంది. ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కాదు, యుద్ధమే ప్రారంభమైంది. ఆపరేషన్ సింధూర్ ముందుగానే భారత్ వీర తిలకం దిద్దింది మన త్రివిధ దళాలకు. ఇప్పుడు ఆ త్రివిధ దళాలు తమ పోరాట పటిమను చూపిస్తున్నాయి. ఒక్కసారి చెప్పే ప్రయత్నించండి, మీరు నేను కలిపి అందరం చెప్తాం, భారత్ మాతాకి జై, జై హింద్. ఒకసారి మీరు కూడా చెప్పే